అరే అప్పుడే తెల్లారిపోయిందా బోర్ నాయన. ఈ రోజు స్కూల్ కి లాస్ట్ రోజు కాదు, రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ రోజు స్కూల్లో నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అయిపోతున్నా గైస్. నేను ఏం చేయబోతున్నా మీరు అందరూ అయితే మీ కళ్ళారా చూడండి, అలాగే ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ రోజు స్కూల్లో చివరి రోజు కాబట్టి నేనైతే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే కొన్ని కోతి పనులు కూడా చేద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి ఆ కోతి పనులు సక్సెస్ అయితే ఫెయిల్ అయితే మీరే చూస్తారు కదా. ఇంకెందుకు లేట్, ఇక పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అలాగే మన ఫ్రాంక్లిన్ అని తన యొక్క డ్యూక్ కూడా అడిగినారు అనమాట. ఈరోజు చివరి రోజు కాబట్టి మా దోస్తులందరి ముందు డ్యూక్ బండి వేసుకొని ఈతలు అయితే చేయాలి, అలాగే ఫ్లాట్ చేయాలన్నమాట అందరినీ. అదే పోర్లందరినీ ఫ్లాట్ చేయాలంటున్నా. ఇంకెందుకు లేట్, ఇక పదండి గైస్ కిందకి అయితే జల్ది వెళ్ళిపోదాం. నా దగ్గర ఎటువంటి బైక్ అయితే లేదు, అందుకే మన ఫ్రాంక్లిన్ అయితే హెల్ప్ అయితే అడిగినారనమాట. నేను కాళ్ళు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తారా నీకన్నా ఎక్కువ అన్నాడు అనమాట. కాబట్టి చూసినారా బంగారం గైస్ మన ఫ్రాంక్లిన్. ఇక పదండి, నా సైకిల్ ఏదే, నా డొక్కు సైకిల్ ఏదరా నాయన, ఇది మర్యాద రామన్న సినిమాలో సైకిల్ ఉంటుంది చూసినారా, సేమ్ అదే లాంటి సైకిల్ అనమాట. ఓకే ఇక పదండి, సైకిల్ వేసుకొని జల్దీ ఫ్రాంక్లిన్ ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అబ్బా ఈ ఎండకు సైకిల్ దొక్కుంటే మాత్రం నా ఎనర్జీ మొత్తం అయిపోతుంది గాయస్. అయ్య బాబా ఏమంటారు, అదిగోండి మన ఫ్రాంక్లిన్ చూసినారా ఎంత రిచ్చో. ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ మస్టాంగ్, రైట్ సైడ్ డ్యూక్. ఆహా మస్టాంగ్ చూసినారా గాయస్, సూపర్ కలర్ అయితే ఇప్పించినాడు. అలాగే చూడండి మనం ఇప్పుడు తీసుకుపోయే బైక్ వచ్చేసరికి ఈ బైక్ అనమాట, ఇదే డ్యూక్. సూపర్ ఉన్నది కదా, దీంతోనే రచ్చ చేయబోతున్నాడు స్కూల్లో. ఒరే యాడంగా నీకు ఆల్రెడీ బైక్ ఇచ్చినట్టు చేస్తున్నావు ఏంద్రా, అసలు నేను నీకు బైక్ ఎందుకు ఇస్తా చెప్పు, నేను ఇయ్యను రా బాబు, పోరపో. ఓరు నాయన పుసుకుని అంత మాట అనేసామైంది ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు ఆల్రెడీ నాకు బైక్ ఇస్తావని నేను చెప్పినావు కదన్నా. మా దోస్తుగాళ్ళందరికీ చెప్పిన నేను ఈరోజు డ్యూక్ వేసుకొస్తా అని. పొరపాటు నేను సైకిల్ మీద పోయింది అనుకోండి, డ్యూక్ తీసుకురాపోయింది అనుకో, నా ఇజ్జత్ ఇస్తారు. అసలు నీకు నేను బండి ఎందుకు ఇవ్వాలి, ఒక్క రీజన్ చెప్పరా, నేను ఎందుకు ఇవ్వాలి చెప్పు నీకు బండి. ఎందుకంటే నువ్వు తోపు కాబట్టి, బంగారం కాబట్టి ఫ్రాంక్లిన్. అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా ఆ పని నేను తప్పకుండా చేస్తా ఫ్రాంక్లిన్. నువ్వు దుకాణంలోకి పోయి కొత్తిమీర కట్ట తీసుకురమ్మని తీసుకొస్తా ఫ్రాంక్లిన్, ప్లీజ్ ఫ్రాంక్లిన్. సరే ఏడు భక్తి, ఇక నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా అన్నావు కాబట్టి ఇస్తున్నా. అంతేకాదు మర్చిపోకుండా ఫుల్ ట్యాంక్ కొట్టించుకో సరేనా. అంతే ఓకే కానీ నువ్వు చివరిగా ఏదో మాట అన్నావన్నా ఫుల్ ట్యాంక్ అని, నాకు మాత్రం అది వినపలేదన్నో. చూసినారా గైస్ గ్యాప్ లో ఫ్రాంక్లిన్ నాకు స్కెచ్ చేద్దామని చూసిండు, నాకు బండి ఇవ్వకుండా నన్ను బొగ్గాని చేద్దామని చూసిండు. చూసినారా అలాగే ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే ఫుల్ ట్యాంక్. నేను ఎందుకు కొట్టేదో చెప్పండి, ఫుల్ ట్యాంక్ నా దగ్గర అసలు డబ్బులు లేవు. ఆల్రెడీ దీంట్లో ఫుల్ పెట్రోల్ ఉన్నది, మంచిగా మనం వాడుకు దొబ్బేద్దాం గైస్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చూడకుండా లైక్ కొట్టేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ లైక్ కొట్టండి ఓకేనా. నేనైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత కలుసుకుంటా. లెట్స్ గో. ఫైనల్లీ స్కూల్కి అయితే వచ్చేసిన గైస్. అరే మన హిప్పుమా అయినాడు. అరే హిప్పుమా చూసినావా, నేను దేని మీద వచ్చినావు, ఏ బైక్ తీసినావు చూసినావా? అరే అడం బాబాయ్ మొత్తానికి అయితే అదర కొట్టేసినావుగా, నిన్న చెప్పినట్టే నిజంగానే డ్యూక్ బైక్ తీసుకొచ్చినావుగా. నేను తీసుకురావనుకున్నా, ఇక చూసుకో, ఇక మన వాళ్ళందరూ ఘోరంగా కుళ్ళుకుంటారు పో. ఈరోజు అసలే మన స్కూల్ లాస్ట్ డే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఈ బైక్ మీద, ఏమంటావు? అంతే కదరా హిప్పు మామ. ఇక రేపటి నుంచి ఎలాగో మనకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నాకైతే కొన్ని మెమరీస్గా గుర్తున్నట్టు ఈరోజు నేను కొన్ని పనులు చేయబోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉండాలి ఓకేనా? ఎంత మాట అన్నవరా ఆడం, నీకు నేను కాకపోతే ఇంకెవరు తోడు ఉంటాను, నువ్వు నా దోస్తురా. నువ్వు ఏ పని ఏ తిక్క పని చేసినా నీకు తోడు ఉంటా. పదా నీ ఏం కావాలంటే వచ్చే ఈ రోజు నేను చూసుకుంటా అంతే. సరే కానీ అప్పటి నుంచి నువ్వు ఏదో ఛాయ్ తాగినట్టు చేస్తున్నావు, అందులో ఛాయ్ లేదు, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు మన కుర్రాల ముందు. తీసి బయటపడే, నేను బండి ఇక్కడ పక్కన పెట్టేస్తా. ఓకే అయితే ఇక బండి అయితే పార్కింగ్ అయితే చేసిన. అప్పటి నుంచి దాంట్లో ఛాయ్ అయితే లేదు. మన హిప్పుమో అయితే ఓవరాక్షన్ చేస్తున్నాడు, మీ అందరి ముందు స్టైల్ కొట్టేస్తున్నాడు. ఇలా అయితే కాదు, మనోనికి అయితే ఒక షార్ట్ అయితే కొట్టాలా. చల్ బాటుగా ఛాయ్ లేదు ఏం లేదు, ఎందుకు రా తాగుతున్నావా? ఇక అప్ప యాక్టింగ్ ఏమైనా చేస్తున్నాడు, ఒక దెబ్బకే నాకౌట్ అయినట్టు. సర్లే జల్దీ రా మన క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకే స్టూడెంట్స్, ఈ రోజుతో మీ 8th క్లాస్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఎవరన్నా స్పీచ్ చేయగలుగుతారు, అది కూడా ఇంగ్లీష్ లో. సార్ మా మేడం ఇంగ్లీష్ లో ఫర్ సార్ మేడం గారు ఇస్తారట. గొప్ప ముంచేసావు కదరా హిప్పు మావా. ఆల్ ఆఫ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఆహా మన ఆడం బాబాయ్కి తిక్క పనులు చేసుడే కాదు, ఇలా స్పీచ్ చూడవచ్చు, అది కూడా ఇంగ్లీష్ లో. వారే వారిని టాలెంట్ ఎందుకు హైడ్ చేసుకుంటారు, అందరి ముందుగా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చాయి. సార్ వానికి తెలియదు సరిగ్గా రా సార్, ఇంకా ఇంగ్లీష్ లో ఏం స్పీచ్ ఇస్తారు సార్ వారి మొత్తం సార్. అమ్మ రెడ్డిగా నా ఇజ్జత్ తీసినావు కదరా. సార్ నేను వస్తున్నా సార్, నేను ఇంగ్లీష్ లోనే స్పీచ్ ఇస్తా. ఈ రెడ్డిగానికి ఎంత ధైర్యంగా ఇచ్చి, నాకే తెలుగు రాదు ఇంకా ఇంగ్లీష్ లో ఏం చేస్తాను అంటున్నా. చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా స్పీచ్ ఇస్తానో. ఓకే సార్ ఇంగ్లీష్ లో తప్పకుండా స్పీచ్ చేయాల్సిందేనా? ఇక నువ్వే కదా ఆడ ఇంగ్లీష్ లో స్పీచ్ ఇస్తాను అందరి ముందు ఏతులు చేసినావు, ఏంది నీకు ఇంగ్లీష్ రాదేంది? నేను ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదని చెప్తే ఇజ్జత్ తీస్తాడు వచ్చారు. ఏ నో సార్ ఇంగ్లీష్ కమ్ సార్, యూ సీ సార్. యా ఆల్ స్టూడెంట్స్ టుడే అవర్ 8th క్లాస్ లాస్ట్ చివరి డే అండ్ టుమారో ఫ్రమ్ అండ్ ఓ షర్ట్ ఇంగ్లీష్ వస్తలేరా? నేను చెప్పినా సార్ ఆ పాట కానీ ఇంగ్లీష్ రాదు, పాట కాదు సార్ వాడు. అరే రెడ్డి గారు ఓవర్ యాక్షన్ చెప్తా అంటే సార్ నా వల్ల కాదు సార్ ఇంగ్లీష్, నిజంగా నాకు ఇంగ్లీష్ రాదు కానీ నేనైతే ఇప్పుడు పోతాను సార్, నా వల్ల కాదు. కావాలంటే తెలుగు ఇస్తా సార్ స్పీచ్. చూడండి ఇప్పుడు ఇక రేపటి నుంచి మన 8వ తరగతి అయిపోతుంది. రేపటి నుంచి ఎండాకాలం సెలవులు కాబట్టి అందరూ ఇంటికానే ఉండండి, బయటికి ఎండలు గట్టి కొడతాలు చిచ్చా ఓకేనా? మళ్ళీ 9వ తరగతి మనం వచ్చే వరకు అందరం మంచిగా తెల్లగా ఉండాలి, లేదా ఎండలు తిరిగి అనుకో కర్రగా అయిపోతారు. కాబట్టి ఇంట్లోనే ఉండండి ఓకేనా? ఇక అంతే మరి, ఇక స్పీచ్ ఇక్కడ కథం. అందరికి టాటా బాయ్ బాయ్. ఆల్వేస్ మై స్పీచ్ సార్ మినిమం ఉంటుంది సార్, అట్లుంటది. 2 ఇంగ్లీష్ తెలుగు కలిపితే అద్ది లేక. అరే రెడ్డి నీ పని అయిపోయిందిరా ఈరోజు చూడు. ఆడే ఆడమ్మ ఇప్పుడు ఆ రెడ్డి గాంతో గొడవ అవసరం ఆరా, వారు ఏదో అంటే అనని తీరా, వారిని వదిలేరా, వాంతో ఎందుకురా గొడవ ఇప్పుడు మనకు? అరే హిప్పుమా ఏంద్రా పొద్దునే నాకు మాట ఇచ్చినావు కదరా, నేను ఏం పని చేసినా నా వెనకాల ఉంటాను, ఏదో దోస్తి అని పెద్ద డైలాగ్ కూడా కొట్టినావు కదరా. చా నాకు తెలుసు ఆ రెడ్డి గనుకంటే నీకు చుచ్చు అని, నువ్వు పెద్ద డరువు అని నాకు అర్థమైపోయింది. కానీ వాడిని నువ్వు ఏం చేయలేవు, నేనే చేస్తాను. ఇక్కడనే ఉండి సినిమా చూస్తున్నాడు చూడు. సరే నువ్వు ఏం
చేంజ్ చేసుకుంటూ వేసుకొని ఏంటి నీ చూస్తాపో. ఇక అయిపోయింది కదా రెడ్డి గారి పని. ఒరే రెడ్డిగా ఎంత ధైర్యం నీకు. అయ్యో స్లిప్ అయిపోయినాయి, బాడీలో పార్ట్స్ అని స్లిప్ అయిపోయినాయి. ఓరు నాయన పోయి హలుగ్గాని కొట్టినా. ఇక నా పని అయిపోయింది. అదే జరుగు పాట రెడ్డిగా. నాయన ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అయ్యో పొరపాటున సారీ హల్కమావ, నేను చూసుకోలేదు హల్కమావ. ఒరే తప్పించుకోరా నుంచి, పొరపాటున హల్కుని కొట్టేసిన అయిపోయిందిరా మన పని. ఇక్కడికి రా బాగిపోతున్నావు బాట ఆడంగా. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా? అసలు నీకు నాకు లొల్లేంద్రా? ఈ రోజు ఏదో లాస్ట్ డే అందరితో హ్యాపీగా ఉందామంటే నన్నే కొడతావా? ఏంది సంగతి? అయ్యో హల్కన్నా, నీ మీద నాకేం పగలేదన్నా. రెడ్ గాని కొడదామంటే నా బాడీలో పార్ట్స్ అన్ని స్లిప్ అయ్యి పొరపాటున నీ మీద పడిపోయిన అంతే. నన్ను వదిలే అన్న ప్లీజ్ అన్నా, నిజంగా అన్నా. అయ్యో ఈ ఆడంగాడు అబద్ధం చెప్పడన్నా, వదిలే అన్న. అవునా? ఇదిగో తీసుకో. ఓరి నాయన వీడి సిక్సర్ కొట్టేసిండ్రా నాయన. అయ్య బాబో అయ్యా అయ్యో అయ్యా. అరే ఆడమ్మావ, నేను చెప్పేది ఇండ్రా. ఇంత ముందు నేను వద్దంటే పోయి హలుకు చేతిలో పడి చిత్తొక్క బాధిండు హలుకు. ఇప్పుడు అవసరం లేదురా ప్లీజ్ రా, నేను చెప్పేది ఇండ్రా. కెళ్ళికి మాత్రం ప్రపోజ్ చేయమాకరా. అరే ఇంత ముందు నీ గబ్బు నోడుతున్నాను, ఇప్పుడు కూడా నీ గబ్బు నోడుతాను అనమాకరా. నేను ఫిక్స్ అయిపోయినా ఈ రోజు 8th క్లాస్ ఫైనల్ డే రోజు కెళ్ళికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. కెళ్ళి సక్కు ఇద్దరు ఉన్నారు, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తా. అది కూడా నా స్టైల్లో, నువ్వు ఇక్కడనే చూస్తా ఉండు పాటగా. చీ ఆనందాన్ని ఎవరు కోరుకోరు. సరేరా వెళ్ళు. నేను ఇక్కడ ఉండి సినిమా చూసినట్టు చూస్తా ఉంటా. అక్కడ నేను తన్నిన కూడా నేను వచ్చి కాపాడను రా. చూడండి గైస్, ఇప్పుడు కూడా భయపడిపోతాడు. ఏడంగాడు ధీరాది ధీరుడు వీరాది వీరులాగా ఎలా ప్రపోజ్ చేస్తాడు చూడండి. ఇదిగో కెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలా. ఏంటి విషయం చెప్పు యాడో. గోడ మీద గిరక నువ్వే నా గుండెల్లో పెద్ద దడక. అరే ఏం మాట్లాడుతున్నావు యాడమ్? పిచ్చి గిట్లా లేసిందా ఏంది? ఓ షెట్ కెళ్ళి, నీకు అర్థం కాలేదా? అయితే ఈసారి చూడు ఒక మంచిది సూపర్ బ్యూటిఫుల్ చెప్తా. మా ఇంటి ముందు కాసరి గడ్డి నువ్వే నా చెడ్డి. అరే ఏం యాడమ్, నీకు పిచ్చి గిట్లా లేసిందా ఏంది? గడ్డి గిడ్డి చెడ్డి అంటున్నావు. అసలు ఏంద్రా నాయన నీతో నాకు లొల్లి? పెద్ద పిచ్చోన్లాగా ఉన్నావు. ఇలా కాదురా. వెళ్ళి ఇక్కడి నుంచి బాటుగా పదవే సక్కు. మనం అటు ఇటు వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి ఈడియట్స్ ఎక్కువైపోయారు మన స్కూల్లో ఈ మధ్య. పద సక్కు పదవే. ఎంత పని జరిగిపోయిందిరా మామ. ఆడో నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు కదరా ఆడో. అయ్యో బాబోయ్ ఓరి నాయనో. నేను ఎంత వద్దు అన్నా కూడా పొయ్యి మరి అమ్మాయి చేత దెబ్బతిని ఇలా చచ్చిపోతావు అనుకోలేదురా. మరి ఇంత వీకేందిరా నువ్వు? నీకోసం ఇలా గోతి తవ్వుతాను ఎప్పుడు కూడా అనుకోలేదురా. అయ్యో ఆడో. చీచి నేనేది చచ్చిపోతారా? నేను చచ్చిపోలేదురా, యాక్టింగ్ చేస్తాను రా. అసలు మన చుట్టుపక్కల ఎవరన్నా మనల్ని గమనిస్తాలా చూడరా ఫస్ట్. మామ నువ్వు చచ్చిపోలేదారా? ఒక్క నిమిషం రా. ఓరి నాయనో, మన చుట్టుపక్కల మాత్రం ఎవరు నేను చూడట్లేదురా. నో ప్రాబ్లం, ఏమన్నా యాక్టింగ్ కాదురా. అబ్బా నీకు మొత్తం ఆస్కర్ అవార్డు ఇప్పియాలరా. నువ్వు నిజంగా చచ్చిపోయినావు అనుకున్నా. లేరా లే. అరే ఆడమ్ గా, నీకు ఇప్పటికే 2 దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. నేను అప్పుడే వద్దంటే పోయి మరి నువ్వు దెబ్బలు తాకించుకున్నావు. ఈసారి మాత్రం వద్దురా. ఈ ప్రిన్సిపాల్ కారు టైర్ మాత్రం అస్సలు పంక్చర్ చేయకు ప్లీజ్. అరే హిప్పు మామ, అప్పుడు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందిరా. ఈసారి మాత్రం అస్సలు తప్పదు. ఇప్పుడు ఎవ్వరు కూడా చూడట్లేదు, ఇదే కరెక్ట్ సమయం. ఈ టైర్ మాత్రం తప్పకుండా నేను ఇప్పుడు కాల్ చేయాల్సిందే. నేను ఆ డంబింగ్ గన్ను కూడా తీసుకొచ్చేసిన, ఈ టైర్ కాల్చే డంబింగ్ గన్ను. కాబట్టి నువ్వు మాత్రం చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నో లేదని చూడు గంతే. నేను ఈ టైర్ కాల్చే బాధ్యత నాది. నాకు అర్థం కాక అడుగుతున్నారు ఆడమ్, అసలు నువ్వు ఈ ప్రిన్సిపల్ టైర్ ఎందుకు కావాలనుకుంటున్నావు చెప్పరా. అరే అదేం లేదురా, మొన్న నేను హోంవర్క్ రాయపోతే నన్ను గర్ల్స్ బెంచ్లో ఊకోబెట్టిండ్రా. అందుకేరా నేను అసలు తట్టుకోలేకపోతాను రా. అబ్బా నాకు చాలా అవమానంగా ఉండదు. అందుకే ఇప్పుడు టైర్ కావాల్సిందే నేను. ఏమో పోరా, నీ ఇష్టం రా. ఒకవేళ నువ్వు దొరికినావు అనుకో, తన్నులు తప్పకుండా తింటావు చూడు. ఈసారి కూడా పోయి నువ్వు ఇష్టం వచ్చింది చేసుకోపో. ఇదే కరెక్ట్ సమయం. పియం 2 టైర్లు అయితే బెంచ్ చేసిన. సూపర్ రా, ఈ రోజు నా టాస్క్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రిన్సిపల్ మీద రివెంజ్ కంప్లీట్. ఒరే మావా, కంప్లీట్ కాదురా, నీ పని మొత్తానికి ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నువ్వు ఫ్రంట్ లుక్ ఇచ్చుకో. ఫ్రంట్కి లుక్ ఇచ్చుకోవాలా? ఫ్రంట్ ఏమున్నదిరా, ముందే ఉన్నది. వారే వా, ఏం రెడ్ హ్యాండెడ్ గా దొరికిలరా. మొన్నటి నుంచి చూస్తారా నా కారు టైర్లు ఎవడరా పంక్చర్ చేసేది అనుకుంటున్నా. నాకు తెలుసు రాయడంగా ఇది నువ్వే అని. మొన్న నేను గర్ల్స్ బెంచ్ లో కూకోబెట్టినందుకే కదా నేను ఇదంతా కథలు పడినా. ఇక్కడ ఒక మంచి ఫోజ్ ఇరా, నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇదంతా వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను అర్జెంట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతా. అప్పుడు నీ సంగతి అయితే తెలుస్తుంది. ఒక మంచి ఫోజ్ ఇరా. ఇప్పు నువ్వు కూడా ఉన్నావా? నువ్వు కూడా ఇన్వాల్వ్ అయినా? నువ్వు కూడా ఒక ఫోజ్. ఏందిరా ఇప్పు మావా, ఈ రోజు పొద్దున్న నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఒరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ నాయన ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసినట్టున్నాడు. జల్దీ ఆ కెమెరా బల కొట్టేద్దాం. సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఇలా చేసినందుకు సార్. అమ్మని దొంగగారు ఆగండ్రా. అమ్మ కెమెరా బల కొట్టిలు కారా, ఎవిడెన్స్ లేకుండా. అరే ఆగండ్రా. అరే ఆడమ్ మామ పోనీరా, వెనక మాత్రం చూడకరా. పోనీ 200 స్పీడ్ కొట్టి పోనీరా. నేను పోనిస్తే రావురా, నన్ను తొందర పెట్టమాకరా. అయ్యో బ్రేక్లు పడట్లేదండి. ఓర్రాయనో హిప్పుగా బ్రేక్లు పడట్లేదు, గట్టిగా పడతారా. అయ్య బాబాయ్ అమ్మ. వద్దురా స్కూల్ ఒక్కరోజు అయితే అయిపోతుందిరా. ఇలాంటి తిక్క పనులు వద్దురా అంటే విన్నావరా. ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైపోయిందో. ఒరే ఆడంగా, అయ్య బాబోయ్. నేనేమైనా కలగన్నా నారా హిప్పు మామ, నేను ప్లాన్ చేసిన ఇలా ఫెయిల్ అయిపోతాయని చెప్పు. మనం రిస్క్ తీసుకున్నాం, అయినా పర్లేదులే. లైఫ్లో రిస్క్ తీసుకపోతే మనకు మిలిగేది రస్క్ మాత్రమే మామ. ఇలా అనుకుని మన హాస్పిటల్ వెళ్ళిపోదాం పద. అయ్య బాబోయ్. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ఈ రోజు వీడియో అయితే చూసేశారు కదా. ఈ రోజు వీడియోలో మన ఆడమ్ బాబాయ్ ఎన్ని తిక్క పనులు చేసినా చూసినారు కదా. ఇలాంటి తిక్క పనులు మాత్రం మీరు మాత్రం అస్సలు చేయకండి. చేస్తే మన ఆడమ్ బాబాయ్ పరిస్థితి ఏమైందో చూసినారు కదా. ఓకేనా? కాబట్టి మీరైతే అలా అస్సలు చేయకండి. అలాగే గైస్, మీకు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయా లేదా అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి.
నేనైతే తెలుసుకుంటానమాట. అలాగే గైస్ ఈ వీడియోకి ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టి మీరు ఎన్నో లైక్ అనేది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ఇక సరే మళ్ళీ ఇదేసరికి ఈరోజు మన మంచి వీడియో తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్. టైం పొద్దున 10 అవుతుంది. బాట